सामने हो ना हो, मेरे दिल के बाबा पास हो, मेरे संग संग रहते सदा, देते ये एहसास हो। आँखों के सामने हो ना हो, मेरे दिल के बाबा पास हो, आँखों के सामने हो ना हो। शांति। मीठे बच्चे, इस बेहद नाटक में तुम वंडरफुल एक्टर हो। यह अनादि नाटक है, इसमें कुछ भी बदली नहीं हो सकता। ये అనంతమైన నాటకం చాలా అద్భుతమైంది. ఇది అనాది నుంచి తయారైన నాటకం. ఇందులో ఏమాత్రము మార్పు జరగదు. बाबा ने प्रश्न पूछा, बुद्धिमान दूरांदेशी बच्चे ही किस गुह्य राज को समझ सकते थे? బుద్ధిమంతులైన దూరదృష్టి గల పిల్లలు, ఏ పిల్లలు వాళ్ళు గుహ్య రహస్యాన్ని తెలుసుకోగలుగుతారు అంటున్నాడు బాబా. उत्तर है, मूल वतन से लेकर सारे ड्रामा के आदि मध्य अंत का जो गुह्य राज है, పరంధామం నుండి మొదలుకొని డ్రామా యొక్క ఆది మధ్యాంత రహస్యం అంతాను वो दूरांदेशी बच्चे ही समझ सकते हैं. दूरदृष्टि गల పిల్లలు మాత్రమే తెలుసుకోగలుగుతారు. बीज और जाड़ का सार सारा ज्ञान उनकी बुद्धि में रहता है. బీజము వృక్షము ఈ రెండిటి యొక్క జ్ఞానం అంతా వాళ్ళ బుద్ధిలో ఉంటుంది. वह जानते हैं इस बेहद के नाटक में आत्मा रूपी एक्टर जो ये चोला पहनकर पाठ बजा रही है, ఈ అనంతమైన నాటకంలో ఆత్మని యాక్టర్ పాత్రధారి ఈ యొక్క శరీరం అనే వస్త్రాన్ని ధరించి పాత్ర నటించడం జరుగుతుంది. ఇసే సత్యుగ్ సే లేకర్ కలియుగ్ తక్ పాట బజానా హై. ఈ విధంగా వాడు సత్యుగం నుంచి కలియుగాంతం వరకు పాత్ర నటించవలసిందే. कोई भी యాక్టర్ బీచ్ మే వాపిస్ జా నహీ సక్తా. ఏ ఒక్క పాత్రధారి కూడా మధ్యలో వెళ్ళిపోవడానికి వీల్లేదు. గీతమైంది, तूने रात गवाई खाए के, सोए के दिन गवाई खाए के. ओम शांति. यह गीत बच्चों ने सुना. अब इसमें कोई अक्षर राइट भी है तो रॉन्ग भी है. మీరు విన్న ఈ విషయంలో కొన్ని కొంత సరైనది ఉండొచ్చు, కొంచెం తప్పు కూడా ఉండొచ్చు. సుఖమే తో సిమరన్ కియా నహీ జాతా. సుఖంలో ఎవరు గుర్తు చేయరు. దుఃఖకో भी आना है जरूर. అందుకే దుఃఖం కూడా రాక తప్పదు. దుఃఖకో తప్ తో సుఖ దేనే కే లియే బాప్ కో ఆనా పడే. దుఃఖం ఉంది కనుకనే సుఖాన్ని ఇవ్వడానికి బాబాకు రావాల్సి వస్తుంది. मीठे मीठे बच्चों को मालूम है अभी हम सुखधाम के लिए पढ़ रहे हैं. శాంతిధామ్ और సుఖధామ్. మనం ఇప్పుడు ఎక్కడి కోసం చదువుకుంటున్నాము? శాంతిధామము, సుఖధామము. पहले मुक्ति फिर होती है जीवन मुक्ति. శాంతిధామ్ घर है, वहाँ कोई पाठ नहीं बजाया जाता. శాంతిధామ్ అని వెళ్తాం కానీ అక్కడ పాత్ర అనేది ఏది ఉండదు. యాక్టర్స్ ఘర్నే చలే జాతే హై. పాత్రధారి వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోతారు కదా, ఆ విధంగా. వహా కోయి పాట్ నహీ బజాతే. అక్కడేమి నటించేది ఉండదు. పాట్ స్టేజ్ పర్ బజాయా జాతా హై. రంగస్థలం పైనే నటించడం అంటూ ఉంటుంది. యహ్ స్టేజ్ హై. ఆ విధంగా ఈ సృష్టి కూడా ఒక రంగస్థలము అంటున్నారు. జైసే హద్ కా నాటక్ హోతా హై, वैसे यह बेहद का नाटक है. इनके आदि मध्य अंत का राज सिवाय बाप के कोई और समझा न सके. ఈ సృష్టి యొక్క ఆది మధ్యానికి రహస్యము బాబా తప్ప మరెవరు వివరించలేరు అంటుంది. वास्तव में यह यात्रा अथवा युद्ध अक्षर सिर्फ समझाने में काम ले आते हैं. బాబా ఏమన్నారు, యాత్ర అనేది ఇది యుద్ధం అనేది చెప్పడానికి కోసమే. బాకీ ఇస్మే యుద్ధ అది కుछ है नहीं. ఇంట్లో యుద్ధం అనేది ఏది లేదు. యాత్ర भी అక్షర్ है. యాత్ర కూడా ఒక మాట అంతే. బాకీ है तो याद है. కాకపోతే మీరు చేసేది ఏంటి? బాబాని జ్ఞాపకం చేయడం. యాద్ కర్తే కర్తే పావన్ బన్ జాయేంగే. ఈ విధంగా జ్ఞాపకం చేస్తూ చేస్తూ పావనమైపోతారు. ఈ యాత్ర పూరి भी यहाँ ही होगी. ఈ యాత్ర ఇక్కడే పూర్తిగా అవుతుంది. కహా జానా నహీ. ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు అంటున్నారు బాబా.
बच्चों को समझाया जाता है पावन बनकर अपने घर जाना. బాబా మాటకి పిల్లలకి ఏం చెప్తున్నారంటే మీరు పావనమై ఇంటికి వచ్చేయాలి. అపవిత్రతో జానసకి, ఎందుకంటే అపవిత్రులు రాలేదు అక్కడికి. अपने को आत्मा समझना है, मुझे आत्मा में सारे चक्र का पाठ है. మీరు మిమ్మల్ని ఆత్మగా భావించండి, నా లోపల నా మొత్తం పాత్ర చక్రం యొక్క పాత్ర అంతా ఉంది. అవి ఓ పాట పూరా హువా హై, ఆ పాత్ర అయిపోయింది ఇప్పుడు. బాప్ రాయ్ దేది బహుత్ సహజ్, చాలా సులభంగా బాబా సలహా ఇస్తారనమాట. ముజే యాద్ కరో, నన్ను గుర్తు చేయండి అని చెప్తారనమాట. బాకీ బయటేతో యహా హీ హో, కాకపోతే మీరు ఇక్కడే కూర్చున్నారు. కహా జాతే నహీ హో, ఎక్కడికి వెళ్ళరు. బాప్ ఆకరికైతే ముజే యాద్ కరో తో తుమ్ పావన్ బన్ జాయేంగే, మీరు నన్ను గుర్తు చేస్తే పావనమైపోతారు అంటారు. యుద్ధ కోయి హైని, ఇందులో యుద్ధం మాట లేనే లేదు. अपने को तमो प्रधान से सतो प्रधान बनना है. మనం చేయాల్సిందేంటి, మనం తమో ప్రధానమైన మనం తమో ప్రధానంగా తయారు చేసుకోవాలి. మాయా పర్ జీత్ పాని, బచ్చే జాంతే హే 84 का చక్ర పూరా హోనా హై. పిల్లలకు తెలుసు 84 జన్మల చక్రం పూర్తి కావాలి. భారత సతో ప్రధానత ఉస్మే జరూరు మనిషి ఉంది. భరతఖండం సతో ప్రధానంగా ఉండేది, అప్పుడు అక్కడ మనుషులే ఉన్నారు. జమీన్ తోడే హీ బదిలేగి, ఇక భూభాగం ఏం మారుతుంది. అవి तुम जानते हो हम सतो प्रधान थे, फिर तमो प्रधान बने, अब फिर सतो प्रधान बनना है. మీకు ఈ విషయం తెలుసు కదా, మీరు సతో ప్రధానంగా ఉండేవారు, మళ్ళీ తమో ప్రధానం అయ్యారు, మళ్ళీ సతో ప్రధానం కాదు. మనిషి పుకార్తే భీ హై కి ఆఖరి హంకు పతిసే పావన్ బనా. మనుషులు పిలుస్తారు కదా, పతితులని మమ్మల్ని పావనం చేయండి అని. పరంతు वो कौन है, कैसे आते हैं, कुछ नहीं जानते. అవి బాబానే తుమ్మే సమజ్దార్ బనాయా. ఇప్పుడు బాబా మీకు వివేకవంతులుగా చేశారు. కిత్నా ఊంచ్ మర్తబా తుమ్ పాతి హో, ఎంత ఉన్నతమైన స్థానాన్ని మీరు పొందుతారు. వహా ఇన్సే వహాకి సాధారణ ప్రజా భీ బహుత్ ఊంచ్ బంతే హై. అక్కడైతే చాలా బాగా ఉంటారు మీరు, అక్కడ సాధారణమైన వాళ్ళు కూడా మంచి పదవి పొందుతారు. వహా గరీబ్ భీ బహుత్ ఊంచే, పేదవాళ్ళు కూడా గొప్పగా ఉంటారు. యహాకే షావుకారు, ఇక్కడ ఉన్న షావుకారుల కంటే కూడా. బల్కి కితనే భీ బడే బడే రాజాయతే ధన బహుత్ థా పరంతు తో వికారి. ఎంత గొప్ప రాజులైనా, ఎంత ధనవంతులైన వాళ్ళు కానీ వికారీలు కదా అని అంటున్నారు బాబా. ఇన్సే వహాకి సాధారణ ప్రజా భీ బహుత్ ఉంచుతారు. ఇక్కడ వాళ్ళకంటే కూడా అక్కడ సాధారణ ప్రజలు చాలా ఉన్నతంగా ఉంటారు. బాబా ఫరక్ బతలా, అక్కడికి ఇక్కడికి తేడా చెప్తున్నారు బాబా. రావణ కా పరిఛాయ ఆనేసే పతిత్ బన్ జాతే, రావణుడి యొక్క నీడ పడగానే పతితులైపోతారు. నిర్వికారి దేవతాओं ఆగే अपने को पतित कहकर माता जाकर देखती है. నిర్వికారి దేవాత్మల ముందు వెళ్ళి తమను తాము పతితులుగా భావించి సాష్టాంగపడతారు. బాప్ యహా ఆతే హై తో ఫట్ సే ఊంచుకు చడా దేతే. బాబా వచ్చారని మన వెంటనే ఉన్నతంగా తయారు చేసేస్తారు. సెకండ్ ఈ బాత్ ఒక క్షణం చాలు ఉంటున్నారు. అవి బాప్ని తీసరా నేత్ర దియా హై జ్ఞాన్ కా, ఎలాగా అంటే ఆయన మూడవ నేత్రం జ్ఞాన నేత్రం ఇచ్చారనమాట. తుమ్ బచ్చే దూరాందేశీ బన్ జాతే హో, ఈ జ్ఞానంతో మీకు దూరదృష్టి కలుగుతుంది. ఊపర్ మూలవతన్ సే లేకర్ సారే డ్రామా కా చక్కర్ తుమారి బుద్ధి మీ యాద్ ఆతా హై. మూలవతనం పరంధామం నుండి మొదలు పెట్టుకొని మొత్తం డ్రామా చక్రం అంతా కూడా మీ బుద్ధిలో జ్ఞాపకం వస్తుంది. జైసే హద్కా డ్రామా దేకర్ ఫిర్ ఆయే సునాతీ హైనా, బయట ప్రపంచంలో డ్రామాలు చూస్తారు, వచ్చి మళ్ళీ వినిపిస్తారు కథలన్నీ కూడా. క్యా క్యా దేకా, ఏమేమి చూసాము, బుద్ధినే భరా హువా అయినా అది బుద్ధిలో నింపుకొని ఉంటారు కదా. తో వర్ణన కర్తే, వర్ణిస్తూ ఉంటారు. ఆత్మ మీ భర్కర్ ఆతే హై, ఫిర్ ఆకర్ డెలివరీ కర్తీ. ఈ నాటకం అంతా కూడా ఆత్మలో నింపుకొని ఇక్కడ డెలివరీ చేస్తారు. ఫిర్ హై బేహద్కి బాత్. కానీ ఈ విషయాలంటే చాలా సూక్ష్మమైన విషయాలు. తుమ్ బచ్చోं की बुद्धि में इस बेहद ड्रामा के आदि मध्य अंत का राज रहना चाहिए. మీ బుద్ధి లోపల ఈ అనంతమైన ఆది మధ్యాంచ జ్ఞానము ఉండాలి అంటున్నారు బాబా. జో రిపీట్ హోతా रहता है, అదే తిరిగి పునరావృతం అవుతుంటుంది. इस हद के नाटक में तो एक एक्टर निकल जाता है तो फिर बदले में दूसरा आ सकता है. ఈ మామూలుగా స్థూలమైనటువంటి నాటకాల్లో అయితే ఒక పాత్రధారి జరిగిపోయాడు అనుకోండి, మళ్ళీ ఇంకో పాత్రధారిని పెడతారు. కానీ ఇక్కడ అలా వీలు లేదు అంటున్నాడు బాబా.
कोई बीमार हुआ तो उनके बदले फिर दूसरा ऐड कर देंगे। यह तो चैतन्य ड्रामा है, కానీ ఇది మాత్రము చైతన్య డ్రామా। इसमें जरा भी అదలి బదిలీ नहीं हो सकती। ఇందులో ఏమాత్రం మార్పులు చేర్పులు జరగడానికి లేదు। तुम बच्चे जानते हो हम आत्मा है, మీకు తెలుసు కదా మనం ఏంటి ఆత్మ అనేది। ये शरीर रूपी चोला है, దేహం అనేది ఒక వస్త్రం, जो पहनकर हम बहुरूपी पाठ बजाते हैं। ఈ శరీరం అనే వస్త్రాన్ని ధరించి మనం అనేక పాత్రలు నటిస్తాం। నామ రూప దేశ ఫీచర్స్ బదల్తే జాతే हैं। ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క పేరు, ఊరు, దేశము, ఆకారము అన్నీ మారుతూ ఉంటాయి అన్నమాట। యాక్టర్స్ को अपनी एक्ट का तो मालूम होता है ना। పాత్రధారులకి తాము ఏం నటిస్తున్నామో వాళ్ళకి తెలుస్తుంది కదా। బచ్చోं को ये चक्र का राज तो समझाते रहते हैं। అందుకే బాబా పిల్లలకి చక్రం యొక్క రహస్యాన్ని చెప్తూ ఉంటారు। सतयुग से लेकर कलयुग तक आते हैं फिर जाते हैं, फिर नए से आकर पाठ बजाते हैं। సత్యుగం నుంచి కలియుగం వరకు వస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు, మళ్ళీ కొత్తగా వచ్చి మళ్ళీ పాత్ర నటిస్తూ ఉంటారు। ఇంక డీటెయిల్స్ समझाने में టైం लगता है। ఈ విధంగా అన్ని వివరణ చెప్పడానికి సమయం పడుతుంది కదా। బీజ్ మే బల్ నాలెడ్జ్ లే, బాబా బీజ స్వరూపుడు కదా, ఆయనలో ఈ నాలెడ్జ్ ఉంది, జ్ఞానం ఉంది। फिर भी समझाने में टाइम तो लगता है, వివరించడానికి టైం పడుతుంది కదా। తుమ్హారీ బుద్ధి మే సారా బీజ్ और जड़ का राज। అందుకని మీకు బాబా చెప్పడం వల్ల మీ బుద్ధి లోపల బీజం ఏంటి, వృక్షం ఏంటి, ఈ యొక్క రహస్యం అంతా ఉంది। సో भी जो अच्छे बुद्धिवान हैं, అది కూడా ఏదో మంచి బుద్ధిమంతులైతే वही समझते हैं, వాళ్ళే అర్థం చేసుకుంటారు। इसका बीज ऊपर में है, ఈ యొక్క వృక్షానికి బీజము పైన ఉంది అనేది, అంటే పరమాత్మ పైన ఉన్నారు అని అర్థం చేసుకుంటారు। इनकी उत्पत्ति, पालना और संहार कैसा होता है। దీని యొక్క ఉత్పత్తి ఎలా అవుతుంది, బీజము పాలన ఎలా జరుగుతుంది, ఇది సంహారం ఎలా జరుగుతుంది। इसलिए त्रिमूर्ति भी दिखाया है, అందుకనే ఈ త్రిమూర్తిని చూపించడం జరిగింది బ్రహ్మ విష్ణు శంకర్లను। ये समझाने जो बाप देते हैं, బాబాని అని చెప్తూ ఉంటారు। और कोई भी मनुष्य दे न सके, ఏ మానవులు చెప్పలేదు దీన్ని। जब यहाँ आए तब पता पड़े, इसलिए तुम सबको कहते हो यहाँ आकर समझो। ఇక్కడికి వస్తే కదా, బాబా దగ్గరికి వస్తే కదా అన్ని తెలియడానికి। ఇక్కడ మీ అందుకే మీరేమంటారు, ఇక్కడికి వచ్చి తెలుసుకోండి। कोई बहुत कट्टर होते हैं, కొంతమంది చాలా కఠినమైన వాళ్ళు ఉంటారు। तो कहते हैं हमको कुछ सुनना ही नहीं, మాకేం అవసరం లేదులే, మేమే వినేదేం లేదు అంటారట। तो కొంతమంది ఎలా ఉంటారంటే फिर सुनते भी है, వింటారు పాపం, వీళ్ళు కూడా कोई लिटरेचर लेते हैं, పుస్తకాలు కూడా సాహిత్యం తీసుకుంటారు। कोई नहीं भी लेते हैं, కొంతమంది తీసుకోరు। तुम्हारी बुद्धि अभी कितनी विशाल दूरंदेशी हो गई है, కాబట్టి మీ బుద్ధి ఎంత విశాలమైంది, ఎంత దూరదృష్టి కలిగి ఉంది। तीनों लोकों को तुम जानते हो, మూడు లోకాలు మీకు తెలుసు। మూల వతన్ जिसको నిరాకారి దునియా కహా జాతా है, మూల వతనంతో సహా అన్ని నిరాకారి ప్రపంచం అంటారు। బాకీ సూక్ష్మ వతన్ కా కుछ भी है नहीं, సూక్ష్మ వతనంలో ఏమేమి ఉండదు కదా। కనెక్షన్ సారా है మూల వతన్ और స్థూల వతన్ से, మీ సంబంధం అంతా కూడాను దేంతో ఉంటుంది, పరంధామంతో, ఈ స్థూల ప్రపంచంతో। బాకీ సూక్ష్మవతనంతో థోడా టైం కేలియే है, కాకపోతే ఈ సూక్ష్మవతనం అనేది ఎప్పుడు ఈ సంగమయుగంలో కొంతకాలం వరకే। బాకీ ఆత్మ ये सब ऊपर से यहाँ आती है पाठ बजाने, కాకపోతే ఆత్మలన్నీ కూడా పైనుండి ఇక్కడికి డైరెక్ట్గా పాత్ర నటించడానికి వస్తాయన్నమాట। ये जाड़ सब धर्मों का नंबरवार है, ఈ వృక్షం అన్ని ధర్మాలది నంబర్ వారీగా ఉంది। यह है मनुष्यों का जाड़ और बिल्कुल యాక్యురేట్, ఇది మానవ రూపీ కల్పవృక్షము, ఇది సక్రమ కరెక్ట్గా ఉంది అంటున్నారు। कुछ भी आगे पीछे हो न सके, దీంట్లో వెనక ముందు ఏది ఉండదు। నా ఆత్మాయే और कोई जगह बैठ सकती, ఆత్మలు వేరే చోట కూర్చోడానికే ఉండదు। ఆత్మాయే బ్రహ్మ మహత్తత్వమే ఖడీ హోతీ హై, ఆత్మలు బ్రహ్మ మహత్తత్వంలో నిలబడి ఉంటాయి। जैसे स्टार्स आकाश में खड़े हैं, ఆకాశంలో నక్షత్రాలు ఎలా ఉన్నాయి ఆ విధంగా అన్నమాట। ये स्टार्स तो दूर से छोटे छोटे देखने में आते हैं, ఈ నక్షత్రాలు దూరం నుండి ఎలా ఉంటాయి, చిన్న చిన్నగా కనిపిస్తాయి అన్నమాట। అయితే బడే కానీ పెద్దగా ఉంటాయి అసలు। లేకిన్ ఆత్మతో నా చోటీ బడి హోతీ హై, కానీ ఆత్మ మాత్రం చిన్నగా ఉండదు, పెద్దగా ఉండదు, ఒకటే సైజు ఉంటుంది। నా వినాశ్ కో పాతీ హై, ఇది నశించదు కూడా। तुम गोल्डन एज में जाते हो, फिर आयरन एज में आते हो,
మీరు గోల్డెన్ ఏజ్లో పెడతారు, ఇప్పుడు ఐరన్ ఏజ్కి వచ్చేస్తారు. బచ్చే జాంతే హే హమ్ గోల్డెన్ ఏజ్ మే थे, మీకు తెలుసు కదా మీరు స్వర్ణమ యుగంలో ఉన్నాము అని. अब ఐరన్ ఏజ్ మే ఆ గయి, ఇక కలియుగంలో వచ్చేసాము. कोई वैल्यू नहीं रही, लाभम ఏంటి ఇక్కడ, విలువే లేకుండా అయిపోయింది కదా. భలే మాయాకి చమక్ కితనీ भी है, మాయ యొక్క గొప్పతనం ఎంతన్నా ఉండని, పరంతు యహ రావణ్కి గోల్డెన్, రావణుడి యొక్క బంగారు రాజ్యం అన్నమాట. ఓ హైలీ ఈశ్వరీయ గోల్డెన్ అని బాబా తయారు చేసింది, ఈశ్వరుడు తయారు చేసినటువంటి బంగారు యుగం. మనిషి कहते रहते हैं 6-7 वर्षों में इतना अनाज होगा, ఏమంటుంటారు వాడి ప్రణాళికలు తీసుకొని 6-7 సంవత్సరాల లోపల ఇంత ధాన్యం పడుతుంది. జో బాత్ మత్ పూచో అనుకోక్కర్లేదు, అలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. देखो उन्हों का प्लान क्या है और तुम बच्चों का प्लान क्या है, చెప్పండి. వాళ్ళ ప్లాన్ ఏముంది, మీ ప్లాన్ ఏముంది. బాబ్ అయితే మేరా ప్లాన్ है పురాణి కు నయా బనానా, బాబా ఏమంటున్నారు, పాతదాన్ని కొత్తగా చేయడం నా ప్లాన్ అంటున్నారు. తుమారా ఏక్ హీ ప్లాన్ है, నా ప్లానే మీ ప్లాన్, మీది నాది ఒకటే. जानते हो बाप की श्रीमत से हम अपना वर्षा ले रहे हैं, బాబా శ్రీమతంతో మన వారసత్వం తీసుకుంటున్నాము. బాబా రాస్తా బతాతే హే, శ్రీమత్ దేతే హే, యాద్ మే రహనే కి మత్ దేతే హే. బాబా శ్రీమతాన్ని ఇస్తూ మార్గం చూపించి బాబాని ఎలా జ్ఞాపకం చేయాలో తెలియజేస్తారు. మత్ అక్షర్తో అయినా అభిప్రాయం అనే మాట ఉంది కదా, ఆదేశం అనే మాట ఉంది కదా. సంస్కృత అక్షర్తో బాప్ నహీ బోల్తే, అందుకనే సంస్కృత పదాలు బాబా చెప్పరు. బాప్తో హిందీ మే హీ సంభాతే रहते हैं. భాషా ఏ తో డేర్ హైనా, ఎన్నో భాషలు ఉన్నాయి కానీ బాబా హిందీలోనే చెప్తారు. ఇంటర్ప్రిటర్ भी होते हैं, అనువాదం చేసేవాళ్ళు కూడా ఉంటారు. जो सुनकर फिर सुनाते हैं, వినిపిస్తుంటారు. హిందీ और इंग्लिश तो बहुत जानते हैं. జనరల్గా అన్ని భాషల్లో కంటే హిందీ ఇంగ్లీష్ చాలామందికి తెలుసు కదా, పढ़ते हैं ना. బాకీ మాతాయే घर में रहने वाले इतना नहीं पढ़ सकती, ఇళ్లలో ఉండే మాతలకు అంతగా చదువులు రాకపోవచ్చు. आजकल विलायत में अंग्रेजी सीखते हैं तो फिर यहाँ आने से भी इंग्लिश बोलते रहते. విదేశాలకు వెళ్ళి ఇంగ్లీష్ నేర్చుకుంటారు కదా, ఇక్కడికి వచ్చి కూడా ఇంగ్లీషే మాట్లాడుతూ ఉంటారు. హిందీ बोल भी नहीं सकते, హిందీ మాట్లాడడం కూడా మాట్లాడరు. घर में आते हैं तो माँ से इंग्लिश में बात करने लग पड़ते हैं. ఇంటికి వచ్చి తల్లితో కూడా అలాగే మాట్లాడుతుంటారు ఇంగ్లీష్లో. బిచారి మూంజి పడితే పాపం వాళ్ళ కన్ఫ్యూజన్ ఉంటుంది, అర్థం కాదు. हम क्या जाने इंग्लिश से, ఇంగ్లీష్ మాకేం తెలుసు అనుకుంటారు. फिर उनको टूटी फूटी हिंदी सीखनी पड़ी, అందుకని ఆ వచ్చిన పిల్లలకి వచ్చి రాని హిందీ నేర్చుకోవాల్సి ఉంటుంది. సత్యుగ్ మే తో ఏక్ రాజ్య ఏక్ భాష థీ, ఈ డిస్టర్బెన్స్ అంతా ఉండదు. సత్యుగంలో ఒకే భాష ఒకే రాజ్యం ఉంటుంది. జో అబ్ ఫిర్ సే స్థాపన కర్రహే, అలాంటి రాజ్యాన్ని బాబా మళ్ళా తయారు చేస్తున్నారు. हर 5000 वर्ष बाद यह सृष्टि का चक्र कैसे फिरता है, సో బుద్ధి में रहना चाहिए, ఇది బుద్ధిలో ఉండాలి కదా. अब एक बाप की ही याद में रहना है, ఒకే తండ్రి జ్ఞాపకంలో ఉండాలి. यहाँ तुमको फुर्सत अच्छी रहती है ना, ఇక్కడ మీకు తీరిక ఉంటుంది అనమాట. సవేరే మే స్నాన్ ఆది కర్ బాహర్ घूमने फिरने में बड़ा मज़ा आता है. మధువన్లో ఉదయం స్నానం చేసి అటు ఇటు బయట తిరగడంలో చాలా ఆనందం అనిపిస్తుంది. అందరి మే యహీ యాద్ రహే, హమ్ సబ్ యాద్ కర్తే. మీరు ఎక్కడన్నా మీ మనసులో ఒకటే ఉండాలి, మేమంతా పాత్రధారులు. यह भी अभी स्मृति आई है, ये కూడా అప్పుడే గుర్తొచ్చింది మీకు. बाबा ने हमको 84 के चक्कर का राज बताया. हम सतो प्रधान थे, ये बड़ी खुशी की बात है ना. మనం ఒకప్పుడు సతో ప్రధానంగా ఉన్నాము అనేది ఎంత సంతోషకరమైన విషయం. మనుష్య घूमते फिरते हैं, उनकी भी उन कुछ भी कमाई नहीं. ఊరికే ఉత్తగా తిరుగుతుంటారు కొంతమంది, సంపాదన ఉండదు ఏముండదు. तुमతో बहुत कमाई कर, కానీ మీరు ఏం చేస్తున్నాం, చాలా సంపాదించుకోవచ్చు. బుద్ధి మీ చక్ర भी याद रहे, फिर बाप को भी याद करते रहो. బుద్ధిలో జ్ఞానం యొక్క చక్రం కూడా తిరుగుతూ ఉండాలి, బాబాను కూడా జ్ఞాపకం చేయాలి. కమాయి కర్నేకి యుక్తియా బాబా బహుత్ అచ్చి ఈ విధంగా సంపాదించుకునే పద్ధతులు బాబా మంచిగా చాలా చాలా చెప్తుంటారు. जो बच्चे ज्ञान का विचार सागर मंथन नहीं करते हैं, उनकी बुद्धि में माया किट करती है. ఎవరైతే ఈ జ్ఞానాన్ని మన్న చింతన చెయ్యరో వాళ్ళ బుద్ధి ఎప్పుడు మాయా గొడవలే పెడుతుంది, వాళ్ళ బుద్ధిలో డిస్టర్బెన్సే చేస్తుంది. ఉన్హి మాయా తంగ్ కర్ती, వాళ్ళని బాధ పెడుతుంది. అందరి మే యహ విచార్ కరో, హమ్నే యహ చక్ర కైసే, ఒకసారి ఆలోచించండి, మేము ఈ చక్రం ఎలా తిరిగి వచ్చాం. సత్యుగమే ఇతనే జన్మలియే, फिर नीचे उतरते आए, सत्युग ने जन्म इसमें కిందికి దిగి వచ్చాం.
अब फिर सतो प्रधान बनना है। बाबा ने कहा है मुझे याद करो तो सतो प्रधान बन जाएंगे। ఎంత ఈజీగా బాబా చెప్పారు, నన్ను గుర్తు చేస్తే చాలు నేను సతో ప్రధానం అయిపోతారు. चलते फिरते बुद्धि में याद रहे तो మాయా की కిట్ సమాప్తం हो जाएगी. మీరు ఏం చేస్తున్నా కానీ బుద్ధిలో ఇదంతా కూడా గుర్తుంటే మాయ యొక్క డిస్టర్బెన్స్ పోతుంది, సమాప్తమైపోతుంది. तुम्हारा बहुत बहुत फ़ायदा होगा, మీకు చాలా లాభం ఉంటుంది. వాళ్ళ స్త్రీ పురుషులు సాత్ జాతే హో, దంపతులు ఇద్దరు ఒకరు వెళతారు. హరేకు अपने से मेहनत करनी అయినా కానీ ఎవరి పురుషార్థం వాళ్ళే చెయ్యాలి. अपना ऊंच पद पानी, ఉన్నత స్థానం పొందాలి. అకేలే మే జానే సే తో बहुत ही మజా है. ఒంటరిగా వెళ్తే వెళ్ళి తిరగడం వేరే చాలా ఆనందం ఉంటుంది. अपने ही धुन में रहेंगे, తన ధ్యాసలో తనే ఉంటారు. दूसरा साथ में होगा तो भी బుద్ధి ఇద్దరు ఉదర్ जाएगी. మరొకళ్ళు తోడున్నారనుకోండి బుద్ధి ఇక్కడక్కడ మాటల్లో పడిపోతుంది. హై బహుత్ సహజ్, బగీచే ఆది తో सब जगह है. गार्डन्स అయితే ఎక్కడంటే అక్కడ ఉన్నాయి, చాలా ఈజీ జరిగి వెళ్ళడం. इंजीनियर होगा तो उनका यही चिंतन चलता रहेगा कि यहाँ पुल बनानी है. इंजीनियर అయితే అనుకోండి ఇక్కడ ఒక డ్యామ్ కట్టాలి అనుకుంటాడు. ये करना है, बुद्धि में प्लान आता है ना, ఇలా చేయాలి అలా చేయాలి బుద్ధిలో ప్లాన్ ఉంటుంది కదా. तुम भी घर में बैठो फिर भी बुद्धि उस तरफ लगी रही. మీరు ఇంట్లో కూర్చోండి పర్వాలేదు, కూర్చున్నా కానీ బుద్ధి ఎక్కడ ఉండాలి, దాని మీద తిరిగి ఉండాలి కదా. ये आदत रखो, ये అలవాటు చేసుకోండి. तो तुम्हारे अंदर यही चिंतन चलता रहे, మీ లోపల ఇదే చింతన నడుస్తూ ఉండాలి. పढ़ना भी है, అలానే చదువు వదిలిపెట్టద్దు. దందా ఆది भी करना है, వ్యవహారాలు కూడా వ్యాపారాలు కూడా చేసుకోవాలి. బూఢే జవాన్ బచ్చోं ఆది సబ్కు పావన్ బననా. వీళ్ళు వాళ్ళు అనకుండా చిన్న పెద్ద వయసు ఎవరైనా కానీ తప్పకుండా పావనం కావాల్సిందే. ఆత్మకు హక్ హై, ఏం హక్కు ఉంది ఆత్మకు? బాప్సే వర్షాలు, బాబా దగ్గర వారసత్వం తీసుకునే అధికారం. बच्चों को भी छोटेपन में ही यह बीज पड़ जाए तो बहुत अच्छा. పిల్లలకు కూడా చిన్నతనంలోనే ఇది జ్ఞానం బీజం పడితే చాలా మంచిది. ఆధ్యాత్మిక విద్య और कोई सिखा ना सके, ఈ ప్రపంచంలో ఆధ్యాత్మిక విద్య వారెవరూ నేర్పలేరు. तुम्हारी ये जो आध्यात्मिक विद्या है यह तुमको बाप ही आकर पढ़ो. ఈ ఆధ్యాత్మిక విద్యని బాబా మీకు వచ్చి నేర్పిస్తారు, చదివిస్తారు. उन स्कूलों में मिलती है जिस्मानी విద్య. ఆ పాఠశాలల్లో అయితే స్థూలమైన భౌతిక విద్య నేర్పిస్తారు. और वह శాస్త్రం की విద్య, అది శాస్త్రాలకు సంబంధించిన విద్య కూడా ఉంటుంది. फिर है रूहानी विद्या, ఇది ఆత్మకు సంబంధించిన విద్య. जो तुमको भगवान सिखलाते हैं इनका किसको भी पता नहीं. ఈ విద్య గురించి ఎవరికీ తెలియదు, భగవంతుడు నేర్పిస్తున్నాడని. इनको कहा ही जाता है स्पिरिचुअल नॉलेज, यानी ఆధ్యాత్మిక జ్ఞానం ఉంటారు. जो रूह आकर पढ़ती है, ఆత్మనే చదువుకుంటుంది. उनका और कोई नाम नहीं रखा जा सकता, దానికి ఇంకా వేరే పేరు లేదు. ఆత్మనే వచ్చి చదువుకుంటుంది కనుక ఏదో స్వయం బాబా అంటే స్వయంగా తండ్రి వచ్చి నేర్పిస్తారు. భగవాన్ వాచేనా, మీరు అన్నారు కదా భగవంతుడు చెప్తున్నారు అని. భగవాన్ ఏక్ హీ బార్ ఇస్ సమయ ఆకర్ సమझाते हैं, భగవంతుడు ఒకటేసారి ఈ సమయంలో వచ్చి బోధిస్తారు. ఇస్కో రుహానీ నాలెడ్జ్ కహా జాతా है, అందుకే దీన్ని ఆత్మజ్ఞానము అంటారు. ఓ శాస్త్రం की విద్య अलग है, శాస్త్ర విద్య వేరు అంటున్నారు బాబా. तुमको पता है कि नॉलेज एक ही जिस्मानी कॉलेज आदि की, दूसरी है अध्यात्म शास्त्रों की विद्या, तीसरी है यह रूहानी నాలెడ్జ్. ఒకటేమో ఈ యొక్క స్థూలమైనటువంటి కాలేజెస్ ఉంటాయి, వీటిల్లో ఆధ్యాత్మిక శాస్త్రాల విద్య ఉంటుంది. మూడవది అంటే ఆత్మిక నాలెడ్జ్. बल कितने भी बड़े बड़े डॉक्टर सब फिलासफी है, ఎంత పిహెచ్డి పాస్ అయిన వాళ్ళైనా, పరంతు उनके पास भी శాస్త్రం की बात है, వాళ్ళ దగ్గర శాస్త్రాల విషయాలే ఉంటాయి. तुम्हारी ये नॉलेज बिल्कुल अलग है, మీ జ్ఞానమే వేరు. ये स्पिरिचुअल नॉलेज जो स्पिरिचुअल फादर सभी आत्माओं का बाप है वही पढ़ाते. ఈ ఆత్మజ్ఞానాన్ని ఆత్మలకు తండ్రి అయినటువంటి ఆయన ఒక్కరే చదివిస్తారు. उनकी महिमा है శాంతి సుఖ సాగర్. ఆయన గొప్పతనం ఏంటి? శాంతి సాగరుడు, సుఖ సాగరుడు. కృష్ణకి మహిమ బిల్కుల్ అలాగే, కృష్ణుడి మహిమ వేరు అంటున్నారు బాబా. గుణ అవగుణ మనుష్యమే होते, మనుషుల్లోని మంచి గుణాలు దుర్గుణాలు రెండు ఉంటాయి. జో బోల్తే रहते, చెప్తూ ఉంటారనమాట. బాప్కి మహిమ కోవి యథార్థ రీతి తుమ్ జానతి, బాబా యొక్క వాస్తవమైన మహిమ ఏంటో మీకు యథార్థంగా తెలుసు.
वो तो सिर्फ तोते माफिक गाते हैं, బయట వాళ్ళు చిలకల్లాగా పలుకుతుంటారు అంతే. అద్దె కూర్చునే ही जानते, ఆయన యొక్క మహిమ యొక్క అర్థం తెలియదు వాళ్ళకి. तो बच्चों को बाबा राय देते हैं अपनी उन्नति कैसे करो, అందుకనే బాబా మీ ఆత్మోన్నతి ఎలా చేసుకోవాలా అనే సలహా ఇస్తున్నారు. पुरुषार्थ करते रहेंगे तो फिर पक्का होता जाएगा. फिर ऑफिस में काम करने के समय भी ये स्मृति आएगी. బాబాని మీరు ప్రయత్నం చేస్తూ ఉంటే పక్కా అయిపోతుంది కదా. మీరు ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు కూడా జ్ఞాపకం వస్తుంది. ఈశ్వర్కి స్మృతి रहेगी ना, పరమాత్మ యొక్క స్మృతి ఉంటుంది కదా. మాయాకి స్మృతి తో ఆधा कल्प चली है, అర్ధకల్పం మాయ యొక్క జ్ఞాపకంలో ఉన్నాం. అవి బాబా యథార్థ రీతి బయట సమझाते, కానీ ఇప్పుడు బాబా యథార్థంగా వివరిస్తున్నారు. अपने को देखो हम क्या थे, మిమ్మల్ని మీరు గమనించుకోండి మనం ఏంటి. अब क्या बन गए, ఇప్పుడు ఏమయ్యాం. फिर हमको बाबा ऐसा देवता बनाते, బాబా మనని ఎలాంటి దేవతలుగా చేస్తున్నారు. ये भी तुम बच्चे ही नंबरवार पुरुषार्थ अनुसार जानते हो. पहले पहले भारत ही था, మొదట్లో భారతదేశమే ఉండేది. భారత్ में ही बाप भी आते हैं పాట బజానే, భారతదేశంలోనే పరమాత్మ వస్తారు పాత్ర నటించడానికి. तुम भी आदि सनातन देवी देवता धर्म के हो ना, మీరు కూడా ఎవరు आदि सनातन देवी देवता धर्म వాళ్ళు. तुमको पवित्र बनना है, नहीं तो पिछाड़ी में आएंगे, फिर क्या सुख पाएंगे. మీరు పవిత్రం కావాలి, లేకపోతే అంతిమ సమయంలో వస్తారు కానీ ఏం సుఖం పొందుతారు అంటున్నాడు. భక్తి జాస్తి నహీ కి హోగి తో ఆయేంగే నహీ, భక్తి ఎక్కువ చేయలేని వాళ్ళు రానే రారు అంటున్నాడు. సమझ जाएंगे यह इतना उठाने वाला नहीं, ఇంత గొప్ప జ్ఞానాన్ని మొత్తం స్వీకరించగలిగిన వాళ్ళు కారు వీళ్ళని తెలిసిపోతుంది. సమజ్తో సత్తే అయినా అర్థం చేసుకోగలుగుతాను కదా. बहुत मेहनत करते हैं फिर भी कोई वर्ले निकलते हैं लेकिन तकना नहीं. బాబాయ్ ఉన్నాడు, ఎంతో కష్టపడతారు మీరు అని చాలా తక్కువ మంది వస్తారు, అయినా మీరు అలసిపోవద్దు అంటున్నారు. మెహనత్తో కర్నీ హైనా, మీ పురుషార్థం మీరు చేయాలి కదా. मेहनत बगैर कुछ मिलता थोड़ी है. ఏ కష్టపడకుండా ఏం దొరుకుతుంది. ప్రజాతో బందీ रहते हैं, ప్రజలైతే తయారయ్యే వాళ్ళు తయారవుతుంటారు. బాబా बच्चों को उन्नति के लिए युक्ति बताते हैं. ఈ విధంగా బాబా మనం ఉన్నతంగా తయారవ్వాలని उपाय చెప్తుంటారు. ఏమని, बच्चे अपनी उन्नति करनी है तो सवेरे सवेरे स्नान आदि कर एकांत में जाकर चक्कर लगाओ. బాబా ఏమంటున్నారంటే, మీ ఉన్నతి చేసుకోవాలంటే ఉదయం అమృత వేళ లేచి స్నానం చేసి ఏకాంతంలో వెళ్ళి చక్ర భ్రమణం చేయండి, లేదా ఒక చోట కూర్చోండి. తందరుస్తీ కే లియే పైదల్ కన్నా भी अच्छा है, ఆరోగ్యం కోసము ఏంటి పదయాత్ర చేయడం కూడా, నడవడం కూడా మంచిదే అంటున్నాడు. బాబా भी याद पड़ेगा और ड्रामा का राज भी बुद्धि में रहेगा. బాబా కూడా గుర్తొస్తారు మీరు నడుస్తున్నప్పటికీ, డ్రామా యొక్క రహస్యం కూడా బుద్ధిలో ఉంటుంది. కితనీ కమాయి హై, ఈ రెండు గుర్తుంటే మీకు ఎంత సంపాదన. యహ సచ్చి కమాయి, ఇదే నిజమైన సంపాదన. वो कमाई पूरी हुई फिर इस कमाई का चिंतन. ఆ సంపాదన పని అయిపోయింది అనుకోండి, ఈ సంపాదన గురించి ఆలోచించండి. డిఫికల్ట్ कुछ भी नहीं, ఏం కష్టం లేదు. बाबा का देखा हुआ है सारे जीवन कहानी लिखते हैं. आज इतने बजे उठा फिर यह किया. బాబా మీరు చూశారు కదా, జీవితం అంతా కూడా ఆయన జీవన కహాని, ఇన్ని గంటలకు లేచాను మళ్ళీ ఇది చేశాను అని సమస్తే పిచాడి వాళ్ళే పడకర్ సీకేంగి. బాబాకు తెలుసు ఇవన్నీ ఎందుకు రాశారు అంటే, లాస్ట్లో వచ్చేవాళ్ళు ఇవన్నీ చదువుకొని నేర్చుకుంటారు. బడే బడే మనుష్యుకి బయోగ్రఫీ పడితే గొప్ప గొప్ప వాళ్ళ చరిత్రలు చదువుతారు కదా. బచ్చోంకి లియే లిఖతే హై, బాబా పిల్లల కోసం ఏమని రాశారు. फिर बच्चे भी घर में ऐसे अच्छे स्वभाव के होते हैं. ఇళ్లలో పిల్లలు మంచి స్వభావం గల వాళ్ళు కూడా ఉంటారు. అవి तुम बच्चों को పురుషార్థ సతో ప్రధానం ఉన్నాయి. అందుకని మీరు ప్రయత్నం చేసి సతో ప్రధానం అవ్వండి. సతో ప్రధాన దునియాగా ఫిర్ సే రాజ్యం లేదా, అతో ప్రధాన ప్రపంచంలో మనం తిరిగి రాజ్యం తీసుకోవాలి. तुम जानते हो कल्प कल्प हम राज्य लेते हैं और फिर गवाते. మీకు తెలుసు కల్పకల్పం రాజ్యం తీసుకుంటాము, పోగొట్టుకుంటాము. तुम्हारी बुद्धि में यह सब है, इवన్నీ మీ బుద్ధిలో ఉన్నాయి. यह तो यह है नई दुनिया, नए धर्म के लिए नए नॉलेज. इसलिए मीठे मीठे बच्चों को फिर भी समझाते. అయినా కానీ బాబా తన మధురాది మధురమైన పిల్లలకు ఇంతగా వివరిస్తుంటారు. జల్దీ జల్దీ పురుషార్థకరు, ఏమంటారు, తొందరగా పురుషార్థం చేయండి. శరీర్ పర్ భరోసా తోడి, ఈ శరీరం మీద నమ్మకం ఉందా,
ఆజ్కల్ మౌత్ బహుత్ ఈజీ हो गया है. ఈ రోజుల్లో చావు చాలా సహజమైపోయింది. వహా అమర్లోక్ మే ఐసీ మృత్యు కబ్ హోతీ నే. అక్కడ అమర్లోకం అంటే సత్యుగంలో అంత ఈజీగా మృత్యు ఉండదు. యహా తో బయటే బయటే కైసే మర్ జాతే. కూర్చుని చనిపోతున్నారు ఎలాగా. ఇస్లియే అప్నా పురుషార్థ కర్తే రహో. మీ ప్రయత్నం మీరు చేసుకుంటూ ఉండండి. జమా కర్తే రహో. పుణ్యకథ జమ చేసుకుంటూ ఉండండి. अच्छा मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. सारांशम बुद्धि को ज्ञान चिंतन में बिजी रखने की आदत डालनी है. మీ బుద్ధిని జ్ఞాన చింతనలో తీరిక లేకుండా ఉండేలాగా అలవాటు చేసుకోండి. जब भी समय मिले ఏకాంత में जाकर विचार सागर मंथन करना है. ఎప్పుడు సమయం దొరికినా కానీ ఒంటరిగా కూర్చొని ఈ యొక్క మనన చింతన చేస్తూ ఉండాలి. బాప్కో యాదకర్ సచ్చి కమాయి జమా కర్ని. బాబాని జ్ఞాపకం చేసి సత్యమైన సంపాదన తయారు చేసుకోవాలి, జమ చేసుకోవాలి. दूरांदेशी बनकर इस बेहद के नाटक को यथार्थ रीति समझना है. దూరదృష్టి కలిగి ఈ అనంతమైన నాటకాన్ని వాస్తవికంగా అర్థం చేసుకోవాలి. సభీ పాటధారియో కే పాఠ కో సాక్షి హోకర్ देखना है. అందరి పాత్రధారి యొక్క పాత్రలు సాక్షిభూతులై చూడగలగాలి. वरदान मास्टर ज्ञान सागर वन बूढ़ियों का खेल समाप्त करने वाले स्मृति सो समृद्धि स्वरूप भव. మాస్టర్ జ్ఞాన సాగరులై ఈ యొక్క బొమ్మలాటని సమాప్తం చేసేవారై స్మృతిలో వచ్చి సమర్థ స్వరూపులవై. जैसे भक्ति मार्ग में स्मृति बनाकर मूर्ति बनाकर पूजा आदि करते. భక్తుల విగ్రహాలు తయారు చేసి పూజ చేస్తారు కదా, फिर उन्हें डुबो देते हैं, తర్వాత వాటిని ముంచేస్తారు నీళ్ళలో. तो आप उसे गुड़ियों की पूजा करते हैं. వాటిని ఏమంటారు? బొమ్మలాట అంటారు. ऐसे आपके सामने भी कब कोई निर्जीव असार बातें ईर्ष्या अनुमान आवेश आदि की आती है. అదేవిధంగా మీ దగ్గరికి పనికి మాలినటువంటి విషయాలు, జీవం లేనటువంటి విషయాలు, ఈర్ష్య, అనుమానము, ఆవేశం ఇవన్నీ వస్తుంటాయి కదా. और आप उनका विस्तार कर अनुभव करते या कराते हो कि यही सत्य है. వాటిని ఎక్కువగా విస్తారం చేసి అనుభూతి పొందేసి అనుభూతి చేయించి ఇవే సత్యం అంటారా మీరు? तो यह भी जैसे उनमें प्राण भर देते हो, అలా అన్నట్లయితే వాటికి ప్రాణం పోసినట్లు అవుతుంది. మీరు ఈ అసత్యమైన విషయాలకు ప్రాణం పోసినట్టు అవుతుంది. फिर इन्हीं జ్ఞాన సాగర్, వీటన్నిటినీ కూడా జ్ఞానసాగరుడైన తండ్రి యొక్క స్మృతిలో బీతి సో బీతీకర్, గతం గతం నాస్తి అంటే జరిగింది జరిగిపోయింది అనుకుని స్వోన్నతికి లహరోమే డూబోతేవి హో, ఆత్మోన్నతి అనే అలల్ లోపల మునుగుతూ ఉంటారు. లేకిన్ ఇస్మే भी టైం తో వేస్ట్ हो जाता है ना. ఇందులోనే మీరు అలా చేయనట్లయితే సమయం అంతా దీంట్లోనే వ్యర్థమైపోతుంది. ఇస్లియే పహలే సే హీ మాస్టర్ జ్ఞానసాగర్ బన్, అందుకనే ముందు నుండే మీరు మాస్టర్ జ్ఞానసాగర్లై స్మృతి సో సమర్థి భవకే వరదాన్ సే, బాబా యొక్క స్మృతితో సమర్థులై సమర్థి భవ అనే వరదానంతో ఇన్ గుడియోం కే ఖేల్ కో సమాప్త కరో, ఈ బొమ్మలాటని సమాప్తం చేయండి. స్లోగన్ जो समय पर सहयोगी बनते हैं उन्हें एक का पद्मा गुना फल मिल जाता है. ఎవరైతే సమయానికి సహకరిస్తారో వాళ్ళు ఒకటికి అనేక రెట్లు ఫలితం పొందుతారు అంటున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. ఈరోజు దాది పాయింట్ ఏమంటున్నారంటే, దాది బాబా ప్రశ్న పూछता है, నాతో బాబా ప్రశ్న అడుగుతారు. బచ్చి తుమ్మే పూరా వైరాగ్య హై, మనకి పూర్తిగా వైరాగ్యం ఉందా అని అడుగుతారు. తుమ్ ఆజ్ఞాకారి హో, నువ్వు ఆజ్ఞాకారివేనా? సదా శ్రీమత్ పర్ చల్తీ హో, ఎప్పటికీ శ్రీమతం ప్రకారం నడుస్తున్నావా? సదా స్మృతి మే రహతీ హో, ఎప్పుడు నా జ్ఞాపకంలో ఉన్నావా? తుమ్హారీ కిసీ మే భీ రగ్తో నహీ హై, ఎవరి మీదైతే నీకు మోహం అయితే లేదు కదా. సదా శుభచింతన్ మే రహతీ హో, ఎప్పుడు శుభచింతనలోనే ఉంటావా? వృత్తి సదా ఉపరామ్ హై, నీ భావన ఎప్పుడు కూడా ఫ్రీగా ఉంది కదా. కభీ ఉదాసీ ఆతీ హై, ఎప్పుడైనా ఉదాసీనత వస్తుందా? తుమ్హారా కోయి విరోధీ హై, నీకెవరైనా విరోధులు ఉన్నారా? కోయి సే దుష్మని హై, నీకెవరితోన్న శత్రుత్వం ఉందా?
फिर బాబా స్వయం ही రిమార్క్ देता ఇన్ని ప్రశ్నలు అడుగుతారు, అడిగి ఆయనే రిమార్కులు ఇస్తారు. బచ్చి తుమ్ సబ్ మే పాస్ హో, ఏమని రిమార్క్ ఇస్తారు, నువ్వు అన్నింటిలో పాస్ అయిపోయావు అంటారట గాంధీని. తుమ్ సదేవ్ ఊపర్ రహో, నువ్వు ఎప్పుడు కూడా పైనే ఉండు నా దగ్గరే. మై బీ దేఖ్తీ హూ, నేను కూడా చూస్తుంటాను. మై బిల్కుల్ క్లియర్ సాఫ్ అయినా హూ, నేను కూడా క్లియర్గా స్వచ్ఛమైన అద్దంలాగా ఉన్నాను. మై దేహమే దేశే ఉపరాము, ఈ దేహానికి అతీతంగా ఫ్రీగా ఉన్నాను. అప్పుడు కర్మాతీత బన్ బాబాకే పాస్ జానా హే, ఇప్పుడు కర్మాతీతమై బాబా దగ్గరికి వెళ్ళాలి అనేది నాకు తెలుసు అంటున్నారు. అచ్చా, ఓం శాంతి. రేపు మీ అందరికీ తెలుసు జూలై 28 దీదీ మన్మోహిని శరీరం వదిలిపెట్టి 34 years అయింది. జూలై 28, 83లో. అందుకని ఆవిడ గురించి 4 మాటలు మనం చెప్పుకుందాము. అందరికీ తెలుసు, చాలామంది పాత వాళ్ళకి మన్మోహిని దీదీ తెలుసు. 83 వరకు ఎవరైతే జ్ఞానంలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలుసు అన్నమాట. తెలియపోయినా దీదీ యొక్క జ్ఞాపకార్థంగా మన్మోహిని కాంప్లెక్స్లో మధువన్లో మీరు వెళితే ఉంటుంటారు. ఆమె గురించి చాలా తెలుసుకోవాల్సిన విషయాలు ఉంటాయి. ఆమె లౌకిక నామధేయం గోపి, ఆమె యొక్క గొప్ప శ్రీమంతుల కుటుంబంలోంచి, కోటీశ్వరుల కుటుంబంలోంచి ఆవిడ వచ్చారు. యజ్ఞ యొక్క స్థాపనా కార్యంలో ఆమె వాళ్ళ లౌకిక తల్లి అయినటువంటి క్వీన్ మదరు, వాళ్ళ సోదరి అయినటువంటి ఈ యొక్క షీల్ బెహన్ వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీని లెక్క చేయకుండా ఒక్క దెబ్బకే ఆమె ఈ యజ్ఞంలో సమర్పితమైపోయారనమాట. అందుకని ఆమె యొక్క అనేకమైనటువంటి క్వాలిటీస్ వల్ల ఆమె ఎప్పుడు కూడా బాబా అంటే చాలా ప్రేమగా ఉండేవారు. ప్రతి క్షణము ప్రతి మాటలో కూడా ఆమె బాబా బాబా అంటూ ఉండేవారు. మనోభిరాముడైన బాబా ఆమెకు మనోభిరాముడైన బాబాకు ఆమె మనసు ఇచ్చింది. అందుకే బాబా ఆమెకి ఏం పేరు పెట్టారు, మన్మోహిని అనే పేరు పెట్టారనమాట. కానీ ఆమె ఎప్పుడైనా సరే ఎవరికైనా జ్ఞానం చెప్పారు అంటే చక్కగా పక్కా వారసులుగా తయారు అవుతారు వాళ్ళు. అయితే మధ్యలో యజ్ఞం గురించి మనకు తెలియాలి, అందరికీ తెలుసు. అయినా కానీ మనం హిందూస్థాన్ పాకిస్తాన్ ఎప్పుడైతే విభజింపబడ్డాయో అప్పుడు 1950లో ఈ యొక్క మన హెడ్ క్వార్టరు మౌంట్ అబూకి మార్చబడింది. ఆ సమయంలో ఏమైంది, ముందుగా బాబా దీదీని పంపించి భారతదేశానికి ఎక్కడ మనం ఈ యొక్క స్థానం తీసుకోవాలి మన యొక్క ముఖ్యాలయానికి అని అంటే అందరికంటే ఆమె వచ్చి ఆబూ పర్వతం ఇష్టపడ్డారు. అయితే అక్కడే బాబా కూడా ఇష్టపడి 1950లో కరాచీ నుంచి అక్కడి నుంచి మౌంట్ అబూకి రావడం జరిగింది. తర్వాత 52 నుంచి కూడా ఈశ్వరీయ సేవలు అవి ప్రారంభమయ్యాయి. ప్రారంభమైన తర్వాత ఎన్నో చోట్ల క్రమంగా పంజాబ్, యూపీ, ఢిల్లీ అన్ని చోట్ల కూడా సేవలు జరిగినాయి. 1965లో మాతేశ్వరి జగదంబ శరీరం వదిలిపెట్టడం వల్ల అప్పుడు ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ విషయాలన్నీ కూడా దీదీ చూసుకునేవారు. ఆ తర్వాత 1969లో బాబా అవ్యక్తమైన తర్వాత దాదీకి ఈ యొక్క యజ్ఞం సంభాళించడానికి ఇచ్చినప్పుడు దాదీ దీదీ ఇద్దరు కలిపి దీన్ని సంభాళించేవారు. వాళ్ళిద్దరూ విడిగా వ్యక్తులు ఇద్దరైనప్పటికీ కూడా ఆత్మ ఒకే విధంగా స్పందించేది వాళ్ళది. అందుకని శరీరాలు రెండు, ఆత్మ ఒకటే అందరూ అనుకునేవారు. 34 సంవత్సరాల పుణ్య దివస సందర్భంగా ఆమెను మనం జ్ఞాపకం చేసుకోవడం చాలా విశేషము. అయితే ఈ 28 జూలై 83 మనందరికీ కూడా అవిస్మరణీయమైన దినంగా మనం అందరం భావించాలి. అంతేకాకుండా ఆమె లోపల సంపూర్ణ సమర్పిత బుద్ధి ఉంది. ఆమె లోపల ఇంకా ఏముండేది, సత్యమైనటువంటి గోపిక. ఆమెలో నంబర్ 1 గాడ్లీ స్టూడెంట్ కూడా. ఉపన్యాసం చెప్పకపోయినప్పటికీ కూడా ఆవిడ అందరికీ కూడా అనుభూతి చేయించేవారు. పరిశీలన శక్తి, నిర్ణయ శక్తి కూడా చాలా గొప్పగా ఉండేవి ఆమె లోపల. దీదీ దృష్టిలో ఆత్మిక జాదు ఉండేది, మంత్రముగ్ధంగా ఉండేవారు అన్నమాట. ఎంత గంభీరమో అంత రమణీయంగా ఉండేవారు. నేర్పించడంలో అలౌకిక విధానం ఉపయోగించేవారు. ఒక సఖీలాగా అందరికీ కూడా పాలన చేసేవారు. ఇప్పుడు నిర్భయంగా ఉంటూ ఎవరికి భయపడక నిశ్చింతగా ఉండేవారు. ఆవిడ
సత్యత, స్వచ్ఛత దానికి ప్రతిమూర్తి ఆవిడ. ఆమె బాబా ముందు బాలక్సో మాలిక్ అంటాడు కదా బాబా, ఎంత బాబా చెప్తే అలాగా బ్యాలెన్స్ పెట్టుకుని నడిచేవారు. యజ్ఞ రక్షకురాలు ఆమె, యజ్ఞానికి సేవాదారి కూడా ఆమె. ప్రతిదీ కూడా సఫలం చేయడంలో, చేయించడంలో కూడా నంబర్ 1గా ఉండేవారు ఆవిడ. లవ్ అండ్ లా బ్యాలెన్స్గా కూడా ఉండేవారు. మర్యాద పురుషోత్తమ స్థితి ఉండేది ఆవిడికి. ఆల్రౌండ్ పాత్రధారిగా అలర్ట్గా ఉండేవారు. ఈ విధంగా ఎన్నో రకాల ఆమె యొక్క గొప్పతనం మనం ఎంత చెప్పుకున్నా కానీ తక్కువనే. అయితే మనమందరం కూడా రేపు ఉదయము ప్రతి సెంటర్ వాళ్ళు కూడా వాళ్ళ స్టూడెంట్స్ వచ్చినా రాకపోయినా బాబా గారి రూమ్లో దీదీ కోసం చాలా సింపుల్గా భోగు పెట్టుకొని ఆమెకు మనం మనస్ఫూర్తిగా అభివందనాలు తెలుపుకోవాలి. శ్రద్ధాంజలి అని ఆమె వెళ్ళిపోయి కూడా 34 సంవత్సరాలైంది. ఒక యువతి స్థానంలో ఉండి ఉంటారు ఆవిడ ఎక్కడ జన్మ తీసుకున్నా. బాబా అయితే చెప్పారు ఆవిడ గురించి, ఆవిడ కృష్ణుడికి జన్మనిచ్చే తల్లి అవుతుందని ఆమె చనిపోయినప్పుడు చెప్పారు బాబా 1983లో. ఇవన్నీ కూడా మనకు అందరికీ కూడా తెలుసు. అయినా కానీ మనం వీటిని తిరిగి మననం చేసుకోవడము చాలా అవసరము. దీది ఒక మాట చెప్పారు అంటే వాళ్ళ జీవితంలో అది నెరవేరుతుంది. తాత్కాలికంగా వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. ఆవిడ చెప్పినట్టు ప్రతి మాట వరదానం రూపంలో అది అవుతూ ఉంటుందన్నమాట. ఆ విధంగా దీది ఎంతో చక్కగా పాలన చేసి మళ్ళా అందరినీ కూడా ప్రేమతో చూసి అన్ని విధాల యజ్ఞాన్ని రక్షకురాలుగా నిలబడ్డారనమాట. అందుకని ఆవిడని మనం ఎంతగా గొప్పగా చెప్పుకోవడం కాదు, మనం ఆవిడ అడుగుజాడల్లో నడవడానికి ప్రయత్నించాలి. అదే మన బ్రాహ్మణుల యొక్క ముఖ్యమైనటువంటి సంబంధం ఆవిడతోటి. అచ్చా, ఓం శాంతి. जैसे हो रहा महाराज हो, आँखों के सामने होना, मेरे दिल के बाबा पास हो, मेरे संग संग रहते सदा, देते ये